ప్రభు పేరిట వందనాలు. మరి ఇంతవరకు కూడా కొన్ని సాక్ష్యాలు ఆలకించాము. దేవుడు మనందరి పట్ల ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పిన వారి పట్లే కాదు, మనందరి పట్ల కూడా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మాలి. నమ్మినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా, నువ్వు నా పట్ల కార్యాలు జరిగిస్తున్నావు. ఆయన జరిగించబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబడగలిగాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎక్కువ మనం స్తుతించాలి. ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయము కొరకు మనుషుల దగ్గర చెప్పడం కాదు, కానీ దేవుడి దగ్గర మన సమస్యలు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మన సమస్యలన్నీ ఆయన దగ్గర చెప్తామో ఆయన ఏం చేస్తాడు? విని వెళ్ళిపోతాడా? తర్వాత చూద్దాంలే అంటాడా? అలానే దేవుడు కాదు. పేతురు అత్త అంట భయంకరమైన జ్వరంతో పీడించబడుతుంది ఆమె. మరి ఎన్ని రోజులుగా జ్వరం ఆమెలో ఉందో తెలియదు, కానీ మరి ఎంతో బలహీనం అయిపోయి ఉంటుంది ఆమె. ఎంతమంది వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళి ఉంటారో, ఎంతమంది మరి మనుషులకి ఆ సమస్యల గురించి చెప్పుకుంటారో తెలియదు, కానీ మరి భయంకరమైన తీవ్రమైన జ్వరంతో వాడు అత్తగారు బాధపడుతున్నారంట. ఎవరు అత్తగారు? పేతురు యొక్క అత్తగారు. మరి బాధపడుతున్నప్పుడు మరి దేవుని బిడ్డ అయినటువంటి మరి పేతురికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, మరి జ్వరం నుంచి విడిపించబడాలంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఇంతవరకు మరి అప్పటి వరకు కూడా పేతురు యేసు ప్రభు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, స్వస్థతలు అన్నీ చూసిన పేతురు ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి చెప్తే నా అత్తకున్న సమస్య విడిపించబడుతుంది. ఒక వ్యక్తి దగ్గర వెళ్ళి నేను చెప్పుకుంటే ఈ సమస్య గురించి నా అత్తలో ఉన్న ఆ యొక్క జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభుతో పేతురు చెప్తున్నాడు, అయ్యా మా అత్త భయంకరమైన జ్వరంతో బాధపడుతుంది, అనేక దినాలుగా ఈ జ్వరం ఏమని విడిచి వెళ్ళట్లేదు అయ్యా, మా అత్తగారిని ఒక్కసారి మీరు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు నిజంగా పేతురు ఆయనకున్న విశ్వాసం అండి. ఆ విశ్వాసం వల్ల దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, యేసు ప్రభు వెంటనే తన అత్త పక్కన నిలిచి ఆయన ప్రార్థన చేయగానే ఆమెలో ఉన్న జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఒక పేతురులాగా మారాలి. ఎవరైతే సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్నారో వారి కొరకు మనం చేయవలసిన పని ఏంటంటే, నువ్వేదో హాస్పిటల్కి మనం తీసుకెళ్లాల్సిన పని లేదు, నువ్వేదో ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు, నువ్వేదో ఫలానా డాక్టర్ దగ్గర వారిని చేయి పట్టుకొని తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. కానీ నీవు నిలవబడిన చోటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ వ్యక్తి జీవితంలో కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది, ఆ ప్రార్థన ఆ వ్యక్తిని బాగు చేస్తుంది. హల్లెలూయా. రోజు నీవు నేను చేయవలసిన పని అదే. దేవుడు మనకిచ్చిన పని ఏంటి? ఆ పని అంటే అనేకుల కొరకు మన ప్రార్థన చేయటమే. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు యొక్క సన్నిధిలో వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తామో యేసు ప్రభువే వారి ప్రక్కన నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఆమె అత్త వేడుకోలేదు, యేసయ్య నన్ను స్వస్థపరిచిన అత్త అడగలేదండి. అత్త మౌనంగానే ఉంది. కానీ ఆమె బంధువైనటువంటి పేతురు ఏం చేశాడంటే, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ప్రార్థన ద్వారా, ఆయన విశ్వాసము ద్వారా దేవుడు కూడా అద్భుత కార్యము జరిగించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరి జీవితాలలో బంధకాలు యేసు నామములో ఊడిపోతాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరిన దురాత్మ శక్తులు యేసు నామములో బంధించబడతాయి. హల్లెలూయా. అటువంటి సర్వశక్తి గల దేవుడు మనం కలిగి ఉన్నామండి. మనం సేవించేది సామాన్యమైన వ్యక్తిని మనం సేవించట్లేదు, ఏమి చేయలేని వాళ్ళు మనం ఆరాధించట్లేదు, కానీ సమస్తమును జరిగిస్తున్న సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. ఏదైనా చేయగలిగినటువంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన భారాన్ని మనకు పెట్టాడు. మరి సహోదరి దేనా గారు సాక్ష్యం ఇచ్చారు. వారు ప్రార్థన చేస్తుంటే, ఎందుకంటే వారు కళ్ళు మూసుకొని ఉంటారు అంతే, అన్యులు కదా, వాళ్ళకి తెలియదు ఏం ప్రార్థన చేయాలో. కానీ దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు?
ఆమె జీవితంలో కార్యం జరిగించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి అంతే. వాడు ఎక్కడ ఉన్నా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే, పేతురు అత్త జీవితంలో జరిగిన కార్యమే దేవుడు వారి జీవితంలో కూడా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రే చేయి అన్నం కాదు, నువ్వు ప్రార్థన చేయి. నీ విశ్వాసము, నీ భక్తిని బట్టి దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా మరి లోతు మరి ఆ శ్రమలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు అబ్రహాము లోతు కొరకు వేడుకున్నాడండి. అయ్యా, నా బంధువైనటువంటి నా యొక్క సహోదరు కొడుకైనటువంటి లోతు ఒక శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు అని ఎప్పుడైతే అబ్రహాము లోతు విషయమే ప్రార్థన చేశాడో, అక్కడ లోతు నీతిమంతుడని కాదు, లోతు యొక్క భక్తిని బట్టి కాదు, కానీ నీతిమంతుడైన అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి అక్కడ లోతుని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి లోతుకు ఎటువంటి అపాయము కలగకుండా దేవుడు తప్పించాడు. అయ్యా, నీతిమంతుడు ఒక్కడున్నా రక్షిస్తావా? అయ్యా, నీతిమంతుడు ఒక్కడున్నా నువ్వు రక్షిస్తావా? నిజంగా అబ్రహాం ఎంత ప్రాధేయపడ్డాడండి. రోజు మరి ప్రాధేయపడుతున్నావా? మేమండి మీకోసం ఎందుకు ప్రార్థన చేయాలి? అంతసేపు మా కొరకు, మా పిల్లల కొరకే మేము చేసుకుంటాం. అది స్వార్థ ప్రియులు దేవుడికి ఇష్టం లేదు. స్వార్థముతో ఉండేవారు దేవుడికి అక్కర్లేదు. నువ్వు నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అనేకుల కొరకు ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసే బిడ్డగా ఉండాలి. నిన్ను ఒక ప్రాంతంలో దేవుడు పెట్టాడా? ఆ ప్రాంతం అంతటి కొరకు ప్రార్థన చేయవలసిన భారము, బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. హల్లెలూయా. ఒక ఇంటిలో దేవుడిని పెట్టాడా? ఆ ఇంటి వారందరి కొరకు విజ్ఞాపన చేసే భారము దేవుడు నీ మీద పెట్టాడు. హల్లెలూయా. నువ్వు వారిలాగా మౌనంగా ఉంటే సరిపోదు. నువ్వు ఏ ఇంటిలో అయితే ఉన్నావో, ఏ పట్టణంలో అయితే ఉన్నావో, ఏ ఒక్క ప్రాంతంలో అయితే ఉన్నావో, వారందరి కొరకు ప్రార్థించే భారము దేవుడు నీ మీద పెట్టాడు. దేవుడు ఒక రోజు రెక్క అడుగుతాడు. దేవునికి ఒక ఇంటిని ఇచ్చాను కదా, దేవునికి ఒక కుటుంబాన్ని ఏర్పరిచాను కదా, నేను ఒక ప్రాంతంలో పెట్టాను కదా, నువ్వేం చేస్తావని దేవుడు ఒక రోజు మన అందరిని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నీ బిడ్డల కొరకే కాదండి, ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ యొక్క పాపాత్మురైన స్త్రీ ఎప్పుడైతే ఆ బంధకాల నుంచి విడిపించబడిందో, ఆమె చేసిన అద్భుతమైన పని ఏంటంటే, ఆ కుండను అక్కడ విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పింది? నా గురించి మొత్తం, నా బయోడేటా మొత్తం తీసేసిన యేసయ్యతో నేను మాట్లాడాను. హల్లెలూయా. మొత్తం నా బయోడేటా తీసేశాడు ఆయన. నీకెంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఈ రకంగా పాపం చేసావు, నువ్వు ఈ రకంగా వెళ్ళావు అని మొత్తం నా బయోడేటా దేవుడు తీసేశాడు బయటికి. ఆ మెస్సయ్యతో నేను మాట్లాడాను. హల్లెలూయా. ఆయన నా గురించి మొత్తం చెప్పేశాడు అన్నప్పుడు నిజంగా ఊరిలో వారందరండి నిజంగా మాటలు బట్టి అంతవరకు ఆమెకు మాటలు బట్టి నమ్మారు. తరువాత వారంతటా వారే యేసు ప్రభు దగ్గర వచ్చారంట. హల్లెలూయా. ముందు చిన్న మాట చెప్తే చాలు, చిన్న ప్రార్థన చేస్తే చాలు, జస్ట్ మనం కదిపితే చాలు, ఆటోమేటిక్గా వారంతటా వారే తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. రమ్మనకుండానే వాడు వచ్చేస్తారు. ఇది ఎంత గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నువ్వు సుఖముగాను సంతోషముగాను బ్రతుకు నిమిత్తం అంట మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన ఒకటే సరిపోదు. ప్రే చేస్తున్నామండి అంటే చాలదు. ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి, యాచనలు మనకు జరిగించాలి. హల్లెలూయా. మూలుగుతో కూడిన ప్రార్థన మనం చెయ్యా. ఒక వ్యక్తి నశించిపోతున్నాడు, అయ్యా ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడు, అయ్యా ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు. అబ్రహాం నిజమైన విజ్ఞాపన చేశాడు. ఒక ప్రార్థన అబ్రహాం చేయలేదు. ప్రార్థన అంటే ఏం చేస్తే జస్ట్ కొన్ని నిమిషాలు ప్రే చేసి వెళ్ళిపోతాం. విజ్ఞాపన అలా కాదు. దేవుని సన్నిధిలో అలా మనం మూలుగుతూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటమే. హల్లెలూయా. అంటే దేవుని పాదాలు పట్టుకొని ఒక వ్యక్తికి ఏదైనా సహాయం కావాలంటే ఏం చేస్తారు? కొంతమంది కాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు? అయ్యా అయ్యా ఎలాగైనా మాకు సహాయం చేయండి. పిల్లలు ఉంటారు, డాడీ నాకు ఎలాగైనా నాకు అది కొనండి డాడీ, మమ్మీ నాకు అలాంటిది ఏదైనా కొని మమ్మీ అని చెప్పి ఏం చేస్తారు? పిల్లలు తల్లిదండ్రుల్ని ఒకటే నస పెడతా ఉంటారు. మన భాష ఏంటంటే నసపెట్టడం కదా. నసపెడుతున్నావు భయంకరంగా అంటారు. నసపెట్టడం అంటే ఏంటి? వదలరు వాళ్ళు. ఇస్తావా ఇవ్వవా? మన చిన్న పాపకి యాన్యువల్ డే ఉందండి స్కూల్లో. ఫిబ్రవరిలోనే యాన్యువల్ డే ఉంది. 1600 ఫీజు కట్టాలంట. ఎప్పుడు చెప్తుంది? రాత్రి 11:30కో 12కో. అప్పుడు నా ఫోన్లో మెసేజ్ చూసి
ఇప్పుడు నాకు యాన్యువల్ డే ఉంది, రేపటికల్లా ఎలాగైనా నాకు 1600 కట్టాలంది. ఇచ్చేయండి ఇప్పటికిప్పుడు 1600 అడుగుతున్నావు అని చెప్పేసి అన్న. అవును ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడు ఇస్తావా ఇవ్వా అంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి నేను, నా బ్యాగ్లో 700 ఎంత ఉంటే తీసుకున్నా. అంటే మొత్తానికి చీకట్లోనే పైకి వెళ్ళిపోయి బ్యాగ్లో 700 ఉంటే తీసేసుకొని కిందకు వచ్చింది. నువ్వు సగం అమౌంట్ ఇవ్వాలి, డాడీ సగం అమౌంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇద్దరిని ఫుల్ అడగదండి, ఎందుకంటే నన్ను సగం అడుగుతుంది, వాళ్ళ డాడీ సగం. చాలా తెలివైంది. వీళ్ళ డాడీ ఏం చేశారు పాపం, ఇస్తానని చెప్పి మొత్తానికి అమౌంట్ ఇవ్వాల. నిన్న 700 పట్టుకొని వెళ్ళి హాఫ్ అమౌంట్ చేతిలో పెట్టి మిగతా అమౌంట్ ఈరోజు తెస్తానండి అని చెప్పి టీచర్ చెప్పి ఈరోజు స్కూల్ ఎగ్గొట్టేసింది. అయితే అడిగే విధానం ఎలా ఉందంటే ఇంకెస్తావా పేకల మీద కూర్చుంటుంది. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇస్తావా సరే రేపు ఇస్తావా అని వదిలేస్తారు. పెద్ద పాప బాబు అలా కాదు, ఈ పాప నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఇక మొండనమాట. మొండిగా ఉంటుంది, అంతే ప్రేమగా ఉంటుంది. మళ్ళీ ఇస్తావా ఇవ్వ అని చెప్పి ఇంకా రాత్రి 11:30 12కి నా బుర్ర తిని 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 మొత్తానికి 700 నా బ్యాగ్లో ఉంటే తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో అలాగ అడగాలి, దేవా నువ్వు నాకు సహాయం చేయి. యాకోబు ఎలా చేశాడు అలాగే చేశాడు. నువ్వు ఆశీర్వదిస్తావా ఆశీర్వదించవా. నిజంగా ప్రార్థన విజ్ఞాపన దేవుడు చూసి అబ్రహాముని దేవుడు అనుకున్నాడు యాకోబు విషయం చాలా మొండిగా ఉన్నాడు, చాలా మొండోళ్ళ ఉన్నాడని చెప్పి దేవుడు వెంటనే అదే సమయంలో యాకోబును ఆశీర్వదించి తన పేరును మార్చి ఇశ్రాయేలుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. రోజు నేను దేవుని అటువంటి విజ్ఞాపన చేయాలి. అయ్యా నా భర్తను మార్చండి అయ్యారు. చాలా మంది భర్తలు ఎందుకు మారిపోతున్నారంటే ఈ భార్యలు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేకపోతున్నారు. ఒకసారి ప్రార్థన చేస్తాం, తర్వాత మరలా మర్చిపోతున్నాం. కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, అయ్యా నువ్వు నా భర్తని మార్చు. హల్లెలూయా. నా బిడ్డలు మార్చండి అయ్యా, నా పరిస్థితులు మార్చండి అయ్యా, నా స్థితిగతులు మీరు మార్చండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తా కంటిన్యూ ప్రేయర్ చేయాలండి. అదే విషయం కొరకు ప్రతి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక దేవుడి పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రేయర్ చేశాను. పెళ్ళైన 2007లో వివాహం అయింది. మీరు చాలా మందికి చెప్పాను, 2007లో నాకు వివాహం అయినప్పుడు 2008లో పెద్ద పాప పుట్టింది. అయితే అంతకుముందు మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడేవారు. అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని ఎంతగానో ఆరాధించేవారు. నాకై ఏమీ తెలియదు, డైరెక్ట్గా ఏదో ఇలా అంటారు కదా బూరుడు గంపలు పడినట్టు అక్కడి నుంచి మరి ఇక్కడ గెంతేసినట్టు అలా పడ్డా. ముందు మనకి ఏమి ప్రార్థన తెలియదు, ఒక సంఘము తెలియదు, ఏమీ మనకు తెలియదు. మరి అలాగ అందరూ చప్పట్లు కొడితే పరిశుద్ధాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే అలా చూస్తూ ఉండేదాన్ని. కళ్ళైతే మూసుకునేది, నా మధ్య మధ్య తెరిచినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి నా మీద పడిపోతుండేవారు. అమ్మగారేమో అక్కడ కూర్చుంటే ఆవిడ పక్కన నేను ఉండేదాన్ని, నా మీద అందరూ పడిపోతూ ఉండేవారు. ఏంటి ప్రభా అందరూ పరిశుద్ధాత్మతో నిన్ను ఆరాధిస్తున్నారు, పరిశుద్ధాత్మతో నిన్ను స్తుతిస్తున్నారయ్యా, నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం క్లియర్గా ఉందండి. ప్రేయర్ చేస్తున్నాను అప్పటి నుంచి కూడా. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ రావడము, తర్వాత డెలివరీ అవడానికి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, అయ్యా నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఎలాగైనా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా అని టీవీ ఒక వాక్యాలు విని గాడ్ ఛానల్ ఉండేది, అది పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా నిజంగా దేవుని ఎంతగానో ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేవారు. అయితే అది చూస్తున్నప్పుడు కూడా ప్రార్థన ఒకటే, అయ్యా నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఎలాగైనా నేను దేవుని సన్నిధిలో నేను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలి. ఒకటే కంటిన్యూ ప్రేయర్ చేశానండి. ప్రార్థన చేయగా 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 ఒక రోజు మరి డెలివరీకి వెళ్ళిపోయినా కూడా నేను ఒక వారమో 2 వారాలు ఏమో ఉన్నాను. తర్వాత మరలా పాపను అక్కడ వదిలిపెట్టి మరలా ఇక్కడ ఆరాధనకు వచ్చేదాన్ని. ఇక్కడికి ఆరాధనకు వచ్చి అలా దేవుని స్తుతిస్తున్నప్పుడు అండి నిజంగా ఆ రోజు బెనహమంకులు అనుకుంటా ఒక పాట ఉంటుంది, మన బుక్లో ఉంటుంది, ఏబినేజర్ సాంగ్ ఉంటుంది చూడండి. ఆ సాంగ్ అంకుల్ ఆరాధన నడిపిస్తున్నారు. మరి అంకుల్ ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఆ సమయంలో
నిజంగా దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నన్ను నింపి అన్య భాషలతో దేవుడు స్తుతించడానికి, గంతులు వేసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంతో కృప నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సంఘంలో సాక్ష్యం కూడా అయ్యగారు చెప్పమన్నారు. సాక్ష్యం చెప్పు, పరిశుద్ధాత్మ పొందుకుందాం అన్నప్పుడు సంఘంలో నిలబడి సాక్ష్యం కూడా చెప్పాను. మరి మీరు ఎంతమంది విన్నారు? ఆ రోజు ఎంతమంది ఉన్నారో సమాధానం గారు విన్నారంట. ఆ శారమ్మ కూడా వినే ఉంటారు. ఎందుకంటే మరి అప్పుడున్నవాడు కొంతమంది ఇప్పుడు లేరు కాబట్టి మరి వాడికి తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా రోజు ఆదివారం ఆరాధనలు కూడా మరి సాక్ష్యం చెప్పి దేవుని ఎంతగానో నేను ఘనపరిచాను. రోజు మన ప్రార్థన చేయాలి. ప్రతి విషయం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఒకరోజు ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు. అయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా, నా పరిస్థితి ఇది ప్రభువా, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి తండ్రి, నేను ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు సహాయము చెయ్యండి. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా మనుషుల దగ్గర పెడితే మనం సిగ్గుపడతామండి. ఇప్పుడు ఇందాక పాట పాడాం కదా, దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రమో సిగ్గుపరచడు. ఆయన మనుషుల దగ్గర చేయి చాపితే ఒకరోజు సిగ్గుపడతావు, తలదించుకునే పరిస్థితికి వెళ్తావు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆకాశము తట చేతులెత్తి ప్రార్థన చేస్తావో ఆ దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యమైన జరిగిస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఏ విషయంలో మనం చింతించొద్దు, ఏ విషయంలో కూడా మనం అధైర్యపడిపోవద్దు. మరి ఆ పేతురు ఎలాగైతే తన అత్త కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, అబ్రహాము లోతు విషయమే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. మరి నీవు నేను విజ్ఞాపన చేస్తున్నామా? ఎంతసేపు మన గురించి, నా పిల్లలు బాగోలయ్యా, నా భర్త బాగోవాలి, నేను అన్ని కొనుక్కోవాలి, ఇది ఎక్కువైపోతుంది. దేవుడు ఒకరోజు అడుగుతాడు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేశావా? ఆ రోజు ఆ సహోదరి చెప్పినప్పుడు వీరి కోసం నేనేం చేయను, ఎందుకంటే నా వాళ్ళ కోసం చేసుకుంటాను. ఎందుకంటే నా దేనా గారి కొరకు చేస్తాను, లేదంటే ఇంకెవరి కొరకు మనం చేసుకుంటాం. కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ దేవుని బిడ్డలకు కూడా కాదు. అలాగ మనం అనుకొని ఉంటే ఈరోజు ఆ కార్యము దేవుడు వారి పట్ల జరిగించి ఉండడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్యజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. విగ్రహారాధకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఎరుగని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడి లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎంత మన దేవుని కొరకు ప్రార్థన అనేకుల కొరకు ప్రార్థన చేస్తామో అక్కడ ఆ రోజు ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? గొప్ప సంతోషం మనకు వస్తుంది. మీరు అనుకోవచ్చు, ప్రతిరోజు ప్రేయర్కి వెళ్ళిపోతున్నామండి, ప్రతిరోజు మాకు అసలు నిండా పనిలే, ఒక ఖాళీ ఉండట్లే, అన్ని ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అని మీరు కొంతమంది అనుకోవచ్చు. అనుకుంటారా లేదా? ఇంట్లో బట్టలు ఉత్తుకోవడం అవ్వట్లేదు, ఇల్లు సర్దుకోవడం అవ్వట్లేదు, గిన్నె తోముకోవడం అవ్వట్లేదు, ఎప్పుడు ప్రేయర్ వెళ్ళిపోతున్నాం. ఒకరోజు గ్రంథాలు విప్పబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రార్థనకు వచ్చిన వారందరి లిస్ట్ అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఇంట్లో గిన్నె తోముకున్న వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది, బట్టలు ఉతుక్కునే వాళ్ళ లిస్ట్ కూడా అక్కడ ఉంటుంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళమంటే నువ్వు గిన్నె తోముకుని ఉంటావా? నువ్వు ప్రార్థనకి వెళ్ళమంటే నువ్వు ఇల్లు దులుపుకొని ఉంటావా అని చెప్పి దానికి తగిన బహుమానం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. నేను దేవుడిని ఒకటే అడుగుతా, అయ్యా తీరిక లేని పరిచర్య మీరు నాకు దయచేయండి. హల్లెలూయా. తీరిక లేని పరిచర్య నాకు ఇవ్వండి, ఎక్కువగాని పరిచర్యను వెళ్ళాలి ప్రభు అనేక ప్రాంతాలకు. ఎందుకంటే కాలు చేతులు బాగా ఉన్నప్పుడే దేవుని సేవ చేయగలం. అన్ని చొచ్చుబడిపోయిన తర్వాత, మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత, చేతులు వడిరిగిపోయిన తర్వాత దేవుని సేవకు వెళ్ళాలన్నా వెళ్ళలేం. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే వెళ్ళండి, దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడే కదలండి. కదిలితే ఏమవుతుందంటే మన యొక్క అవయవాలన్నీ కూడా కదులుతాయి. హల్లెలూయా. కనుక ఎక్కువ మనం ప్రేయర్ చేయాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఒక భారం కలిగిన వారికి అయ్యా అనేకుల కొరకు ప్రార్థించే భారం నాకు దయచేయండి. నిజంగా పేతురుడు ఒక భారం కలిగిన వాడు. ఆయన భారం కలిగిన వాడు కాబట్టి తన అత్తగారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా నా అత్తకు బాగాలేదు, నా అత్త జ్వరంతో ఉంది ప్రభు, భయంకరమైన తీవ్రమైన జ్వరంతో నా అత్త బాధపడుతుంది, ఆమెను స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా అని ఎప్పుడైతే పేతురు ప్రార్థన చేసి అడిగాడు దేవుని, యేసు ప్రభు వెంటనే ఆమె చెంత నిలిచాడంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే యేసే వస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి నడిపించబడతాడు. హల్లెలూయా. కనుక ఎక్కువ ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది లోకం నశించిపోతున్నారు, విగ్రహారాధన నశించిపోతున్నారు, భయంకరమైన చెట్టుకి పొట్టకి బొమ్మలకి మొక్కుతూ ఎంతో మంది నశించిపోతున్నారు. వారందరికీ కూడా ప్రార్థన చేయవలసిన భారము దేవుడు మన మీద
పెట్టాడు. హల్లెలూయా. నీ ఇంటి భారం ఒకటే కాదు నీ మీద, ఆత్మల భారం దేవుడు మన మీద పెట్టాడు. హల్లెలూయా. ఆత్మల గురించిన భారం మనకు కలిగి ఎప్పుడైతే ఉంటామో మనము బాగుంటాము, మనతో పాటు అనేక మంది కూడా బాగుంటారు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం చేస్తూ ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, యాచనను మనం జరిగించి ఒక అబ్రహాములాగా విజ్ఞాపన చేద్దాం, ఒక పేతురులాగా మన దేవుని ప్రార్థన చేద్దాం, యాచనను మనం చేస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 కృప. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, అయ్యా ఇంతవరకు నాయన ఈ యొక్క కూడికను ఈ రీతిగా మీరు జరిగించుకున్నందుకు నీకు వందనాలు. అవును తండ్రి, మరి పేతురు ఎలాగైతే తన అత్త విషయమే నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు తన అత్తను స్వస్థపరిచిన దేవుడు నాయన, అబ్రహాము లోతు విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఆ ప్రాంతంలో 10 మంది నీతిమంతులను రక్షిస్తావా అయ్యా, ఆ ప్రాంతంలో 5 నీతిమంతులను రక్షిస్తావా, ఆ ప్రాంతంలో 2 ఉన్నా 1 ఉన్నా రక్షిస్తావా దేవా అని అబ్రహాము లోతు విషయమే విజ్ఞాపన చేస్తున్నాడు. అవును తండ్రి, అటువంటి విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించండి. నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన భారము కలిగిన ఆయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం మాకు నేర్పించండి అయ్యా. ఎంతసేపు మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబాల కోసం, మా క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము కానీ అయ్యా అనేకుల కొరకు మేము ప్రార్థన చేయలేకపోతున్నాము అయ్యా. పేతురు అంటే భారం మాకు దయచేయండి అయ్యా, అబ్రహాములు అంటే భారం మాకు దయచేయండి ఆయన. నశించిపోతున్న ఆత్మలకు వచ్చిన భారం ఆయన అయ్యా ప్రతి ఒక్కరికి కూడా కలిగిన ఆయన యేసయ్యా. ఈ ఆత్మీయాత్రలో ముందుకు నడవడానికి మాకు సహాయము దయచేయమని నిన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యానుసారమైన జీవితాలను కలిగి జీవిస్తూ నిత్య మహిమలో కనబడే భాగ్యం అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.